నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. రెండవ రోజు శ్రోతలను అలరించిన వీణా అవార్డ్స్ నాటకోత్సవాలు. కూటమి ప్రభుత్వం తరపున ఇటీవల పదవులు పొందిన జొన్నాదుల మహేష్, కేసిన కోటేశ్వరరావును ఘనంగా సత్కరించారు. మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆశీస్సులతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్గా కేసిన కోటేశ్వరరావు, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్గా జొన్నాదుల మహేష్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా స్థానిక బస్టాండ్ వద్ద గల రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ కార్యాలయం వద్ద వారికి కేక్ కట్ చేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకరరావు, కన్నగంటి మురళీకృష్ణ, 16వ వార్డు కౌన్సిలర్ దివి అనిత, తెలుగుదేశం టౌన్ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్, మహేష్, నల్లపాటి రాము, రవీంద్ర, దుర్గా, కాకుమాను ఉపేంద్ర, కుర్రా శ్రీహరి, సుమంత్, చల్లగాలి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి విజయం సాధించినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ పురంధరేశ్వరి గారి కూటమి రాష్ట్రం ఎన్నడూ లేని విధంగా ఘన విజయం సాధించడం అనేది చాలా గొప్ప విషయంగా మరి భావిస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే తెనాలి నియోజకవర్గంలో ఇద్దరు బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు, ఒకరు జొన్నాదుల మహేష్ గారు, ఒకరు కేసర కోటేశ్వరరావు గారు, ఇద్దరు కూడా పార్టీకి అంకిత భావంతో చిత్తశుద్ధితో మరి పనిచేసేటువంటి వ్యక్తులు కనుక పార్టీ అధిష్టాన వర్గం కూడా గుర్తించి మరి స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎక్స్ మంత్రిగా పనిచేసేటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు మంత్రి గారు అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు కానీ, వీరి అందరి యొక్క సహాయ సహకారాలతో మరి బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులిద్దరికీ మరి సివిల్ సప్లై కార్పొరేషన్లో కేటీఆర్ కోటేశ్వరరావు గారికి, చేనేత విభాగానికి చెందినటువంటి జొన్నాదుల మహేష్ గారికి ఇద్దరికి కూడా కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వటం అనేది మనందరం కూడా హర్షించదగ్గ విషయం. తెనాలి తెలుగుదేశం పార్టీకి అంకితమై పనిచేసిన జొన్నాదుల మహేష్ గారికి, కేసన కోటేశ్వరరావు గారికి డైరెక్టర్ పదవులు రాష్ట్ర వ్యాప్తంగా రావటం చాలా ఆనందదాయం. వారు పార్టీకి ఎంత సేవ చేశారు అనేది అందరికీ తెలుసు. వారు ఇంతకుముందు కోటేశ్వరరావు గారు ఎంపీపీగా చేసినప్పుడు కానీ, జొన్నాదుల మహేష్ గారు వైకుంఠపురం చైర్మన్గా చేసినప్పుడు కానీ వారు ఎంత మహబూతిగా ఆ పదవులు చేశారో మనందరికీ తెలుసు. వారు ఆ సమయస్ఫూర్తి కానీ ఆ పదవులకి ఉన్ని తెచ్చే దాంట్లో కానీ వారు చాలా గొప్పగా పనిచేశారు. ఇదే పదవులు కాదు, ఇంతకంటే ఉన్నతమైన పదవుల్లో ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాం. సివిల్ సప్లైస్లో డైరెక్టర్గా కోటేశ్వరరావు గారికి, పద్మశాలి వెల్ఫేర్ సొసైటీలో డైరెక్టర్గా జొన్నాదుల మహేష్ గారికి డైరెక్టర్ పదవులు రావటం చాలా ఆనందదాయకం. తెనాలిలో పనిచేసే వాళ్ళను గుర్తించి మహేష్ గారికి పద్మశాలి వెల్ఫేర్ సొసైటీలో ఆయన డైరెక్టర్గా నియమించటం, రాష్ట్ర పౌర సరఫరాల విభాగంలో మన కేసర కోటేశ్వరరావు గారికి డైరెక్టర్గా ఇవ్వటం చాలా ఆనందించదగ్గ విషయం. దీనికోసం కష్టపడ్డ వారికి పదవులు రావడానికి కృషి చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, అట్లాగే మన పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో వీరిద్దరు కూడా ఇంతకన్నా మంచి ఉన్నతమైన పదవులు ఆస్వాదించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడు ఎల్లవేళలా వాళ్ళిద్దరికి అండగా ఉంటూ ఈ రాష్ట్రానికి మేలు చేసే పనులు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. పట్టణంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 6వ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వారాహి దేవిగా మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ప్రత్యంగిర దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మరి ఈ రోజున 6వ రోజు శ్రీ వాసవి అమ్మవారు శ్రీ వారాహి దేవిగా అలాగే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ప్రత్యంగిరాదేవిగా అలంకారంతో దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ కూడా అన్నపాద్యాలు ఏడోటు లేకుండా ఇక ఉన్నటువంటి సకల రోగాలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పేసి ప్రకృతి స్వరూపి అయినటువంటి వారాహిదేవిని అలాగే సర్వశక్తి సంహారిణి అయినటువంటిది ఆ యొక్క ప్రత్యంగిరాదేవిని యొక్క పూజించుకుంటూ మరి ప్రజలందరి కోసం కూడా ఈ యొక్క దేవాలయంలో అమ్మవారి అలంకారాలు దర్శనమిస్తూ ఉన్నారు. మరి తెనాలి పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం నందు జరిగిన 31వ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ సంతానలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విధంగా దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం నందు 93వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. 6వ రోజు శ్రీ మహాదుర్గాదేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం కల్పించారు. అదేవిధంగా పట్టణ బాలాజీరావుపేటలోని శ్రీ కనకదుర్గ దేవాలయం నందు శ్రీ దుర్గా భవాని నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. గురువారం నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాల్లో భాగంగా 6వ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పట్టణ గంగానమ్మపేటలోని రజక చెరువు వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రం నందు శ్రీ కామాక్షమ్మ అమ్మవారు 65వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. 6వ రోజు అమ్మవారిని శ్రీ సంతానలక్ష్మి దేవిగా అలంకరించి విశేష పూజలు కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు.
తెనాలి గంగానంపేట రజక చెరువు వద్ద వెంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 65వ దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు సంతాన లక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం సువాసన నిలిచి కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా సాయంత్రం కుంకుమార్చన కార్యక్రమాలు, మంత్రపుష్పాది మంగళహారతి కార్యక్రమాలు జరుగును. సాయంత్రం 7 గంటలకు శ్రీకృష్ణ ఆంజనేయ భజనా సమాజం వారిచే హనుమాన్ చాలీసా కార్యక్రమం కూడా జరుగును. అదేవిధంగా రేపు అమ్మవారు మూలా నక్షత్రం, జన్మ నక్షత్రం, సరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రేపు అక్షరాభ్యాస కార్యక్రమాలు, కుంకుమార్చన కార్యక్రమాలు జరుగును. కావున ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలలో భాగంగా 6వ రోజు అమ్మవారికి లక్ష కుంకుమార్చన అభిషేకం వైభవంగా నిర్వహించారు. అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు చండీ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో మల్లేశ్వరరావు, ప్రతాప్, యశోద, గీతశ్రీ, ఆనందలక్ష్మి, భవానీ ప్రసాద్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి అదేవిధంగా ఈరోజు విశేషంగా అమ్మవారు మనకు ధనలక్ష్మి రూపంగా దర్శనమిచ్చారు కాబట్టి మరి ఈ రోజున విశేషంగా సాయి గురూజీ గారి చేతుల మీద ఉండగా అమ్మవారికి ధనంతో, అమ్మవారికి బిళ్ళలతో ఆ యొక్క అమ్మవారిని పూజించి ఆ యొక్క రూపాయి బిళ్ళలతో అమ్మవారి యొక్క ప్రసాదాన్ని బాబావారు ప్రతి ఒక్కరికి కూడా, భక్తులందరికీ కూడా ఆ నాణెములను ప్రసాదంగా అందజేస్తారు. భక్తులందరూ కూడా ఆ యొక్క నాణెములను ప్రసాదంగా స్వీకరించి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ కటాక్షమును పొంది తరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాము. అదేవిధంగా రేపు అమ్మవారిని బుధవారం సరస్వతీదేవిగా అమ్మవారిని అలంకరించడం జరుగుతున్నది. అదేవిధంగా పిల్లలకి పుస్తక పంపిణీ కార్యక్రమాలు కూడా గురూజీ గారి చేతుల మీదుగా నిర్వహించబడును. మరి విశేషంగా విజయదశమి రోజున అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరించడం, అదేవిధంగా ఆ రోజు మధ్యాహ్న కాలమున మహా అన్నదానం, వేలాది మంది భక్తులు కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించబడును. వీణా అవార్డ్స్ నాటక ఉత్సవాలు 2వ రోజు శ్రోతలను అలరించాయి. కళల కాణాచి మరియు వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతున్న ఈ నాటకోత్సవంలో భాగంగా 2వ రోజు ఉదయం శ్రీ కళానికేతన్ హైదరాబాద్ వారి సంజ వెలుగు సమకాలీన సాంఘిక పద్య నాటక ప్రదర్శన జరగగా మధ్యాహ్నం చైతన్య కళా శ్రవంతి ఉక్కు నగరం విశాఖ వారి మంత్రనగరి సాంఘిక నాటిక ప్రదర్శన జరిగింది. ఇక్కడ ఉండిపోతాను. నన్ను క్షమించిన అందరం కలిసి హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఒకే ఇంట్లో ఉంటానన్నా. ఖచ్చితంగా మిమ్మల్ని అత్తయ్య నోటి గద్దతనం గయ్యాతన మాట వాస్తవమే, కానీ ప్రేమను అనుమానాలు తెలియదని మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి. సాయంత్రం 4 గంటలకు ప్రారంభ సభ మరియు పోటీ నాటికల సంకలనం విపంచి ఆవిష్కరణ మరియు రంగావీక్షణ గ్రంథావిష్కరణ, ఏఆర్ కృష్ణయ్య జాతీయ రంగస్థలం పురస్కార ప్రధాన ఉత్సవం నిర్వహించారు. అనంతరం అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి చిగురు మేఘం, వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ వారి నిసి నాటక ప్రదర్శన జరిగింది. కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆవిష్కరణ చేయించుకుంటే ప్యాకింగ్ లేదు. LLB థియేటర్ ఆర్ట్స్లో పీజీ డిప్లొమాలను ప్రతిభా పాఠవాలతో అభ్యసించారు. జానపద నాటకం విద్యాలయంలో రంగస్థల కళల శాఖలో ఆచార్యుడిగా పనిచేసి 10వ విరమణ గావించారు. శాస్త్రీయ నాట శిక్షక,
ప్రయోగాత్మక దర్శక, మీ 10వ ఏట ఔత్సాహిక నటులకు శాస్త్రీయ పద్ధతుల శిక్షణ ఇచ్చారు. తెలుగు నాటక రంగంలో ప్రదర్శింపజేయడం ప్రశంసనీయం. ఇంద్రసింహాసనం పేరుతో ప్రదర్శన రూట్స్ అనే అమెరికన్ నవలను నాటకీకరించి స్వీయ యజ్ఞం, చావు, బకాసుర, నాగమండలం, అగ్ని తర్పణం, పచ్చూరు రఘుబాబు స్మారక కళా పరిషత్ పల్లె కృష్ణ జాతీయ రంగస్థల పురస్కారం ప్రదానం. తెరతీయగానే 3 కుర్చీలు ఉంటాయి, టీ పాయింట్ ఉంది, లేకపోతే సుబ్బారావు బయట నుంచి వస్తాడు, చెప్పులు విస్తాడు, ఇవన్నీ సాయమాధవ రాస్తాడు నాటక రచయితగా, కన్నెమల సాంబశివరావు రాస్తాడు. నేను అదే తీసుకుని రావయ్య ఒక 3 కుర్చీలు వేయండి, టీ పాయి వేయండి, అక్కడి సుబ్బారావు రావయ్య ఆ పక్కకి వెళ్ళి చెప్పులు కొంచెం కూర్చో అని చేస్తున్నావు. చేస్తే నీ కంట్రిబ్యూషన్ ఏంటి? ఆయన రాసిన వ్యాసపీడిగా చేస్తున్నావు. నువ్వు చెప్పినట్టుగా నేను నటిస్తాను. వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ టు ది టోటల్ ప్లే? నీ కంట్రిబ్యూషన్ యాడ్ చేసి నువ్వు ప్రదర్శిస్తే అది థియేటర్ అవుతుంది, లేకపోతే డ్రామానే అవుతుందని చెప్పాడు. డ్రామా ఈజ్ ఎ రిటన్ టెక్స్ట్, థియేటర్ ఈజ్ పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్ నువ్వేం చేస్తావు, నీ కంట్రిబ్యూషన్ ఏమిటి? అది నాకు నా మనసులో బలంగా పాతుకుపోయినటువంటి ప్రశ్న, నా చెప్పిన పాఠం. నటులకి శాస్త్రపరమైన శిక్షణ ఉండాలి అని రాఘవాచార్య గారు అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేయించిన ప్రయత్నం చేశారు. వాళ్ళని వెళ్ళి మినిస్టర్ని వాళ్ళు పట్టుకుని, ఏమిటి కంపల్సరీ థియేటర్ ఎడ్యుకేషన్ ఉండాలి ప్రతి కాలేజీలో, కనీసం యూనివర్సిటీ స్థాయిలో. ఆ తర్వాత మళ్ళీ 30 ఏళ్ల దాకా ఆయన కళ నెరవేరలేదు. పరిస్థితులు మారిపోయాక మనకు ఒక కొత్త విజనరీ అవసరమైంది. ఆ అవసరం ఏఆర్ కృష్ణ గారు తీర్చారు. మనం సమగ్రమైన నాటకం వేయట్లేదు, కేవలం డైలాగులతో మాటలు చెప్పి చప్పట్లు కొట్టించుకుని ప్రజలు తీసి వెళ్ళిపోతున్నాం. అది కాదు. పర్ఫార్మెన్స్ ప్రజల్లోకి వెళ్ళాలి, దాన్ని డబ్బులు పెట్టి వాళ్ళు చూడాలి, టికెట్ కొని చూడాలి. ప్రొఫెషనల్ పర్ఫార్మెన్స్ అన్ని శాఖల్లోనూ ఉండాలి. ఆచంట వెంకటనాయుడు గారిని, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని, అటువంటి వాళ్ళని డైరెక్ట్ చేసే అవకాశం నాకు దొరికింది. నేను చేసిన డాక్యుమెంటరీ నాటకంలో ఢిల్లీలో వేసిన పర్ఫార్మెన్స్. ఏఆర్ కృష్ణ గారిని, చాట్ల శ్రీరాములు గారిని, దుగ్గిరావు సోమేశ్వరరావు గారిని ముగ్గురిని ఒక నాటకంలో పెట్టి డైరెక్ట్ చేసే అవకాశం నాకు దొరికింది. సంగీత, నృత్య, నాటక అకాడమీలో, సాహిత్య అకాడమీ, లలిత కళా అకాడమీ అన్నీ ఆ టైంలో క్లోజ్ చేయడం జరిగింది. ఆమె 12వ రోజుని అద్భుతంగా సెలబ్రేట్ చేశాడు. ఆ 12 శాంతి భోజనాలు మీ నాన్నగారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో హరికథ పెట్టించాడు. పట్టుబట్టలు పెట్టాడండి మేడం మీద, ఆయన మేడం మీదే. ఊళ్ళో ఉన్న ఆయన శిష్యులు, నటులు, త్రికోడి మొత్తం 200 మందికి అద్భుతమైన భోజనాలు పెట్టారు, ఈవినింగ్ ప్రోగ్రాం. ఆయన ఆశించినట్టుగా ఆ సంస్థలన్నీ జీవించి ఉంటే ఇవాళ తెలుగు నాటక రంగం భారతీయ జాతీయ స్థాయిలో నెంబర్ 1 ఉంది. నా బాల్య మిత్రుడు డిఎస్ఎల్ మూర్తి గారి గురించి 4 ముక్కలు చెప్పేటువంటి ఒక మహద్భాగ్యం నాకు లభించింది అనేటువంటి ఒక పరమానందంతో నేను వచ్చి పెద్ద కట్ట రాసుకొచ్చా. ఒక పురస్కారానికి ఎంత డబ్బు ఇచ్చారు, ఎంత గొప్పగా హంగామా చేశారు, ఎన్ని దండలు వేశారు కాదు, పురస్కారానికి విలువ పురస్కార గ్రహీత మీద ఆధారపడి ఉంటుంది. ఒకదానికి ఒక చరిత్ర సృష్టించాలి అంటే ఒక 20 ఏళ్ల చరిత్ర, 10 ఏళ్ల చరిత్ర, 5 ఏళ్ల చరిత్ర సృష్టించాలి అంటే వీళ్ళు ఎవరెవరికి పురస్కారాలు ఇచ్చారా? ఇప్పుడు ఏఆర్ కృష్ణ పురస్కారాన్ని డిఎస్ఎల్ మూర్తి గారికి ఈ సంవత్సరం ఇస్తున్నారు. నాకు చాలా ఆనందకరమైన విషయం. అసోసియేషన్ వాళ్ళకి వచ్చేటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏఆర్ కృష్ణ గారి యొక్క అవార్డు డిఎస్ఎల్ మూర్తి గారికి ఇచ్చిన తర్వాత వచ్చే సంవత్సరం ఈ అవార్డు తెలుగు వాడికి, నాటకంలో ఉండేవాడికి ఇవ్వటం అంటే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్ జాబ్. ఏఆర్ కృష్ణ గారితో డిఎస్ఎల్ మూర్తి గారికి 1967 నుంచి ఆయన 1992 నవంబర్ 10వ తారీఖు నాడు ఆయన మరణం వరకు కూడా అవినాభావ సంబంధం ఉంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు కూడా కలిసి ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం వచ్చాక ఈ సంస్థలన్నీ క్లోజ్ చేస్తూ ఉంటే, సంగీత నాటక అకాడమీ అవి క్లోజ్ చేస్తూ చివరికి డెప్యుటేషన్ మీద వచ్చి పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగం ఉంది. ఆ దర్శకుడు అనేటువంటి మాటకు అసలైనటువంటి అర్థం చెప్పారు. దర్శకులు అనేటువంటి మాటకు పరమార్థంగా నిలిచారు. ఈ కోవలూరు గారు ఏఆర్ కృష్ణ ప్రదర్శించినటువంటి ప్రతి నాటకాన్ని తనదైన బాణిలో, తనదైన శైలిలో, తనదైనటువంటి ఒక ముద్ర వేశారు. ఆయన
చాలా గొప్ప ప్రయోగాలు చేశారు. మన విపంచి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఆ విపంచి పుస్తకాన్ని మన అప్పాజోసి సత్యాన గారిని వారి చేతుల మీదుగా ఆవిష్కరించమని కోరుతున్నాను. అంగవైకల్యంతో బాధపడుతున్న దంపతులకు హెల్పింగ్ సోల్జర్స్ ఆధ్వర్యంలో జీవన ఉపాధి కొరకు తోపుడు బండిని అందజేశారు. అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్న నాగార్జున శ్రీలత దంపతులకు జాస్తి మోహన్ రావు మనవరాలు జాస్తి హాసిని నందిని సౌజన్యంతో ఈ తోపుడు బండి సహాయం అందించడం జరిగిందని హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధి షేక్ ఇనయతుల్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ, తేజ, ఆయాజ్, త్రిశాంత్, సుబాని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా గుంటూరులో నివసిస్తున్న ఈ అన్నయ్య పేరు నాగార్జున, ఈ అక్క పేరు శ్రీలత గారు. అంగవైకల్యంతో చాలా బాధపడుతున్నారు. గతంలో వాలంటరీగా పనిచేసే వాళ్ళు ఇప్పుడు వాలంటరీ పని లేనందువలన కనీసం ఇల్లు జరగడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వీళ్ళకి పింఛన్ వస్తుంది, వచ్చిన పింఛన్తో ఇంటి అద్దె కట్టుకోవడమే సరిపోతుంది, ఇంటి పోషణకే సరిపోతుంది. ఇప్పుడు ఎలాంటి సదుపాయం కూడా లేని పరిస్థితి. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు సోషల్ మీడియాలో చూసి మీరు ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు కదా, మాకు కూడా ఒక తోపుడు బండి సహాయం చేయండి అని అనగానే వెంటనే స్పందించి మరి ఈరోజు మా గురుగారు అయినటువంటి జాస్తి మోహన్ రావు గారు వారి మనవరాలు జాస్తి హాసిని నందిని గారి సౌజన్యంతో నాగేంద్ర అన్నకు జీవనోపాధి కోసం తోపుడు బండి సహాయం చేయడం జరిగింది. నా పేరు నాగార్జున అన్న, గుంటూరు నుంచి వచ్చాము. మేము గతంలో వాలంటీర్గా చేసాము. ఇంకా 4 నెలల నుంచి ఖాళీగా ఉంటున్నాము. నేను నా భార్య ఇద్దరం వికలాంగులమే. వచ్చిన పెన్షన్ డబ్బులు ఇంట్లో పోషణకు వాటికి సరిపోతుంది. ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది. అప్పుడే సోషల్ మీడియాలో అన్నయ్య వాళ్ళు చేసే కార్యక్రమాలు చూసి ఫోన్ చేశాను. మాకు ఇట్లా ఇబ్బందిగా ఉందన్న, కొంచెం ఏదైనా వ్యాపారం చేసుకుంటాము, బల్లబండి హెల్ప్ చేయండి అని చెప్పని అడగగానే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. నేను అయితే అసలు ఊహించలేదు. ఎందుకంటే మేము ఈ 4 నెలల నుంచి ఏదో ఒకటి పని చేసుకుందాం అని చెప్పి చాలా తాపత్రయంతో చాలామందిని అడిగి ఉన్నాము. కానీ వాళ్ళు ఎవరు స్పందించలేదు. చెప్తాము అది ఇది అన్నారు కానీ ఏమీ స్పందించలేదు. అన్నయ్య వాళ్ళు ఒక్క ఫోన్ చేయడంగానే నాకు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఫోన్ చేసింది 3 రోజులేనండి. నేను ఫోన్ చేసి కూడా 2 రోజులు ఎమ్మటనే రెస్పాండ్ అయ్యి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. హిందూ సనాతన ధర్మంలో అత్యంత మౌలికమైన ప్రమాణం వేదమని, భగవంతుని ద్వారా వేదం పుట్టిందని పలువురు వేద పండితులు పేర్కొన్నారు. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక నాజర్పేటలోని విద్యాశంకర భారతి నృసింహ సదనంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వేద మహాసభ నిర్వహించారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వేద పండితులు విష్ణుపట్ల ఆంజనేయ చైనలు, గణపాటి విష్ణుపట్ల శ్రీకృష్ణ, గణపాటి విష్ణుపట్ల సత్యనారాయణ, గణపాటి విష్ణుపట్ల లక్ష్మీపతి, గణపాటి తదితరులు ప్రసంగిస్తూ వేదం విశిష్టతను వివరించారు. విశ్వవ్యాపితమైన విషయాలు నిధిగా సృష్టికి కారణభూతమైందిగా వేదం వేలుగొందుతుందని పేర్కొన్నారు. ఋషులు భగవంతుని ద్వారా వేదాన్ని విని లోకానికి దానిని గానం చేస్తూ అందించారని తెలిపారు. బుద్ధి సూక్ష్మతను పెంచుకోవడానికి వేదాలు ఎంతగానో దోహదపడతాయి. వేద సభల ద్వారా లోకానికి హితం కలుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సమాఖ్య కార్యవర్గ సభ్యులు ముందుగా గణపతి ప్రార్థన చేసి గాయత్రీదేవికి విశేష పూజలు జరిపారు. కంచి పరమాచార్య స్వామీజీ, విద్యాశంకర భారతీయ నృసింహ స్వామీజీ వారి ఆశీస్సులు కోరుతూ ప్రార్థన నిర్వహించారు. అనంతరం 2 గంటల పాటు సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన 58 మంది వేద పండితులు వేద పారాయణం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్యవర్గ సభ్యులను, హాజరైన అనేక మంది భక్తులను ఆశీర్వదించారు. నిర్వాహకులు వేద పండితులను సదక్షిత తాంబూలాలతో సత్కరించారు. మనకు భగవంతుడు ఉన్నాడు అని చెప్పటానికి ఒక ప్రమాణం కావాలి. ఏమిటి ప్రమాణం అంటే వేదశాస్త్రముల ద్వారానే భగవంతుడిని తెలుసుకోవాలి. వేదశాస్త్రములు అనేటువంటివి చాలా పెద్ద లాంగ్వేజ్లో ఉంటాయి కాబట్టి వాటిని తెలియపరచడానికి సహకరించేటువంటివి ఇతిహాస పురాణములు. మనకు కావ్యములు, నాటకములు, అలంకారములు, రామాయణ, భారత, భాగవతములు, అష్టాదశ పురాణముల ద్వారా వేదంలో నిక్షిప్తమై ఉన్నటువంటి లాంగ్వేజ్ని తగ్గి 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 సామాన్య మానవులకు అందేటటువంటి యొక్క వైదిక భాషలో ధార్మిక విధానాన్ని అందించేటువంటిది మనకి పురాణముల ద్వారా ధర్మములు. వీటన్నిటికీ మూలం వేదం. అటువంటి వేదాన్ని రక్షించడం అంటే అర్థం ఏమిటంటే శారదాదేవి శరన్నవరాత్రాల్లో
సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా శరద్వా అస్యాంబికా స్వసా వేదం చెబుతూ ఉన్నది. ఎందుకంటే వేదమాతని, వేద పురుషుణ్ణి, పుంభావ సరస్వతి మూర్తులుగా ఉన్నటువంటి వీరందరినీ కూడా ఈ నవరాత్ర కాలంలో పూజ చేస్తే అమ్మవారి పూజ చేసినట్లే. కార్యక్రమంలో సమాఖ్య గౌరవ అధ్యక్షులు భాగవతుల కామేశ్వరరావు, కోశాధికారి తురుమిళ్ల దక్షిణామూర్తి, ఉపాధ్యక్షులు కెవి సుబ్రహ్మణ్యం, మేడూరి శ్రీనివాసమూర్తి, సంయుక్త కార్యదర్శి రావినూతల రాజేంద్ర ప్రసాద్, మేళ్ల చెరువు అనిల్ కుమార్, పింగళి వేణుధర్, కార్యవర్గ సభ్యులు నారాయణ వేణుగోపాల్, సీఎంకే తిరుమలరావు, పుల్లె సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. మహాసభకు హాజరైన భక్తులకు ప్రసాద వినియోగం చేశారు. ఇక్కడ ఉన్న వేద పురుషులందరికీ పాదపద్మం నమస్కరిస్తూ ఈ సంస్థ ఈ అభివృద్ధికి వారందరూ ఆశీర్వచనం ఇచ్చారు. వారి ఆశీర్వచనంతో మేమందరం కూడా ఇంకా ఎక్కువగా కృషి చేసి ఈ సంస్థని అభివృద్ధిలోకి తీసుకొస్తామని మీ అందరికీ మాటిస్తున్నాం. వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారిచే ఈ రోజున విజయదశమి మహాపర్వదినాన వేదసభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన వేద పండితులందరికీ సాష్టాంగ ప్రణామం అర్పిస్తున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ వేదసభ నిర్వహిస్తామని తెనాలిలో ఉన్న వేద పండితులు విష్ణుభట్ల సత్యనారాయణ ఘనాపాటి గారు, విష్ణుభట్ల శ్రీకృష్ణ ఘనాపాటి గారు, విష్ణుభట్ల ఆంజనేయుల చేనులు గారు వారి సోదరుల సహకారంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తామని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని వేద పండితుల ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. రెండవ రోజు శ్రోతలను అలరించిన వీణా అవార్డ్స్ నాటకోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.